నమో వెంకటేశాయ. ఈ వీడియోలో తిరుమల గురించి 2 రహస్యాలు తెలుసుకుందాము. అంటే రహస్యాలేం కాదు. అది అందరికీ తెలుసు. కాకపోతే అది మనకి తెలియటం కొంచెం లేట్ అయిందని అనుకోవచ్చు. అవేంటివనేది ఈ వీడియోలో చెప్తాను. ముందుగా అయితే నా వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. అయితే మొదటిది, తిరుమలలో స్వామివారి గర్భాలయం ముందు ఉండే ద్వారాన్ని కులశేఖర పడి అంటారు. ఈ కులశేఖర పడి అనే ద్వారానికి ఆ పేరు ఎలా వచ్చిందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందు ఇది ఒక పూర్వం రాజు కులశేఖరుడు అనే రాజు ఉండేవారట. ఆ రాజుకి భాగవతోత్తములంటే ఎంతో ప్రీతికరంగా వారిని ఎంతో గౌరవంగా చూసుకుంటూ ఉండేవారట. అంటే దైవ పట్ల కూడా చాలా అభిమానం ఉండేదంట. ఒకరోజు శ్రీరంగం వెళ్తానికి బయలుదేరుతున్నారంట. ప్రతిసారి కూడా శ్రీరంగం వెళ్ళటానికి ట్రై చేస్తూ ఉంటారంట. కానీ రాజ్యంలో ఉన్న ఆ యొక్క మంత్రులు వాళ్ళు ఏం చేశారంటే కనుక ఈ రాజ్యం గనక అక్కడికి శ్రీరంగంలోకి వెళ్ళిపోతే శ్రీరంగనాథుని చూసి ఆయన్ని తన్మయత్వంలో అయిపోయి అక్కడే ఉండిపోతారు అని చెప్పి ఇలా ఆలోచించి ఏం చేశారు అంటే కనుక ఒకరోజు వెళ్తుండగా ఒక 10 మంది బ్రాహ్మిన్స్ని తీసుకొచ్చి, లేదా పుణ్యస్త్రీలు ఉంటారు చూడండి, ఆ వారన్నా కూడా చాలా అభిమానంతో గౌరవంగా చూసుకుంటారు. ఈయన వెళ్తున్న సమయంలో వాళ్ళని తీసుకురావటం, వాళ్ళని చూసి ఈయన వారికి సేవ చేయటం కోసం దిగిపోవటం, ఆ రోజల్లా వాళ్ళకి సేవ చేయటం అలా చేస్తూ ఉన్నారు. ఇక 2-3 సార్లు అలానే అయింది. ఇక లాభం లేదు. ఈ మంత్రులు వీళ్ళు ఏమనుకున్నారంటే కనుక ఇక లాభం లేదు, ఇలా అయితే ఈయన ఇక్కడ వెళ్ళిపోతూ ఉంటారు, ఇక్కడికి వెళ్ళిపోతుంటారు దేవాలయాలకు అని చెప్పి ఏం చేశారు అంటే కనుక ఈ మంత్రులను కలిసి ఒక నెపాన్ని వేశారు అర్చకుల మీద. ఏమి వేశారు అంటే కనుక వారు ఎప్పుడు కూడా నిత్యం కూడా స్వామివారి గర్భాలయంలో ఉంటారు కాబట్టి వారి మీద ఏం వేశారంటే దొంగతనం అనేది నెపం వేశారు. స్వామివారి నగలు కుట్టేశారు అని చెప్పి వారి మీద నింద వేశారు. అయితే ఈ విషయాన్ని ఆ రాజుగారికి తెలిసింది. రాజుగారు ఏం చేశారు అంటే కనుక ఒక కుండ తెప్పించమన్నారు. ఆ కుండలో విషపూరితమైన పాముని పెట్టమన్నారు. పెట్టినప్పుడు ఆయన ఏమంటాడంటే కనుక, నేను చెయ్యి పెట్టి ఆ పాము కనుక నన్ను కరుస్తే అర్చకులు తప్పు చేసినట్లు, ఆ పాము కనుక నన్ను కరగకపోతే అప్పుడు అర్చకులు తప్పు చేయనట్లు అని చెప్తారు. అదేవిధంగా ఈయన కుండ తెప్పించారు. కుండలో చేయి పెడితే ఆ పాము ఈయన్ని కాటేయదు. అప్పుడే తెలిసిపోయింది ఈయన గొప్ప వ్యక్తి అని. అలాగే ఆ అర్చకులను కూడా ఎటువంటి తప్పు చేయరు అనే భాగవతోత్తములకి చేస్తారు. ఆ తర్వాత స్వామి అనుగ్రహం చేత కొన్ని యొక్క గ్రంథాలు రాస్తారు స్వామివారి గురించి. రాసిన తర్వాత కొన్నాళ్లకు ఇదవుతుంది. అలాంటి గొప్ప రాజు ఆ యొక్క కులశేఖర ఆళ్వార్ అని అంటారు కానీ కులశేఖరుడు. ఆయన ఆ మొదటి గడపకు అధిపతిగా ఆయన యొక్క పేరుతో మొదటి గడపని చూస్తున్నాము. అంటే ఎంత గొప్ప వ్యక్తో చూడండి. ఆయన ఎంతో గొప్పతనంతో ఆ అర్చకులకు ఎవరైతే ఇచ్చారో ఆ గౌరవాన్ని స్వామివారు వారికి గౌరవాన్ని స్వామి వారికి అందించారు. ఎప్పుడైనా సరే మనం కూడా స్వామిని అలా పూజించండి, అలా సేవిస్తే మనకు స్వామి అనుగ్రహం తప్పకుండా లభిస్తుందని ఇక్కడ చెప్తూ ఉన్నారు. తిరుమల శ్రీవారికి ప్రసాదాలు సమర్పించే గంగాలాలన్నీ మండ్రో గంగాలాలు అని పిలుస్తారు. అది ఎందుకు పిలుస్తారనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇదొక చిన్న కథ. అయితే పూర్వం 1800 సంవత్సరాల్లో ఆ సమయాల్లో ఒక బ్రిటిష్ పాలన అయితే జరుగుతుంది. అలాంటి సమయంలో థామస్ మండ్రో అనే ఆయన అక్కడికి ఆ తిరుపతి ప్రాంతాన్ని పాలించడానికి ఉన్నారు వారు. అయితే ఒకరోజు ప్రసాదాలు పెడుతుండగా ప్రసాదాలని తన్నివేస్తాడు. అలాగే ఆ ప్రసాదాలను పెట్టనీయకుండా శాసనం తీసుకొస్తాడు. అంటే చేయకూడదు, ప్రసాదం పెట్టకూడదు అని చెప్తారు. అలాగే ఇంటికి వెళ్ళిపోయిన కాడ నుండి కూడా ఆ వ్యక్తికి, ఎవరైతే ఆ యొక్క బ్రిటిష్ అధికారి ఉన్నారో వారికి కడుపులు నొప్పి రావటం మొదలవుతుంది. ఎంతమంది వైద్యులు వచ్చినా ఎంతమంది వచ్చినా కూడా అసలు ఆ కడుపుల నొప్పి అనేది తగ్గలేదు. కానీ అలానే బాధపడుతుండగా ఒకరోజు ఆ తిరుమల శ్రీవారి దగ్గరికి వెళ్తారు. అంటే అప్పట్లో అది మన హిందువులు మాత్రమే లోపలికి చేస్తారు. అందుకని ఈయన బయటే ఉండి ప్రసాదాలని పులిహార తెచ్చి ఉండే అంటే తీసుకొచ్చి అర్చకులు ఇస్తారు. ఆ ప్రసాదం తిన్న తర్వాత వారికి పూర్తిగా కడుపులు నొప్పి
తగ్గిపోతుంది. ఆ తర్వాత ఏం చేస్తారంటే కనుక తిరుమలలో ఒక శాసనం చేస్తారు. ప్రతి నిత్యం కూడా స్వామివారికి ప్రసాదం నివేదన ఆగకూడదని చెప్పి, అలాగే 20 గంగాలాలని ఇస్తారు. వాటినే మండ్రో గంగాలాలుగా పిలుస్తూ ఇప్పటికి కూడా వారి పేరుని తలుసుకుంటూ, వారు ఎక్కడ ఉన్నా కానీ వారి పేరు తలుసుకుంటూ స్వామికి నిత్య నివేదన అనేది జరుగుతున్నది. చూసారా, స్వామి లీలలు అలాంటివండి. స్వామి తన భక్తుల్ని ఎలా రప్పించుకుంటారో వారి ఇష్టం అది. కానీ స్వామి మాత్రం అందరినీ అనుగ్రహిస్తారు. ఒక మంచి చేసిన వాడినే అనుగ్రహిస్తాడు, చెడు చేసిన వారిని అనుగ్రహిస్తారు. ప్రతి ఒక్కరిని కూడా స్వామి హక్కును చేర్చుకుని వారిని అనుగ్రహిస్తారు అనేది చెప్తున్నారు. ఈ విధంగా మీకు ఈరోజు 2 విషయాలు తెలిసినాయి. మొదటిది కులశేఖర పడి అంటే ఏమిటో తెలిసింది, వారెవరు అనేది తెలిసింది. మరొకటి మండ్రో గంగారాలు అనేది మీకు తెలిసిందని నేను భావిస్తున్నాను. ఇక్కడ చూసినట్లయితే మన సబ్స్క్రైబర్ వారి ఇంట్లో తిరుప్పావై అయితే చేశారండి. ముక్కోటి ఏకాదశి తర్వాత రోజు ఈ విధంగా స్వామివారికి తిరుప్పావై సేవను కూడా మీరు వీక్షిస్తారని నేను పెట్టాను. అలాగే ముక్కోటి ఏకాదశి రోజు సీతారామ లక్ష్మణ స్వామి వారి యొక్క దర్శనం కూడా చేసుకోండి ఫోటో. అలాగే ఇక్కడ నుండి కూడా కళ్యాణ ఫోటోలు వస్తూ ఉంటాయి, చూస్తూ ఉండండి. శ్రీవారి యొక్క కళ్యాణ మహోత్సవంలో నిన్న చూశారు మీరందరూ కూడా స్వామివారిని, అమ్మవారిని. ఎలా అనిపించారనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. ఇక్కడ స్వామివారికి కళ్యాణ మహోత్సవం అంతా కూడా పూర్తయిన తర్వాత ఇక్కడ ఫొటోస్, అలాగే ఇక్కడ చూడండి తులసి దళాలతో కృష్ణస్వామివారు, అలాగే సీతారామ లక్ష్మణ స్వామి, ఆంజనేయ స్వామివారు దర్శనాన్ని ఇస్తున్నారు. కొన్ని ఫోటోలన్నీ కూడా యాడ్ చేసి ఈ వీడియో అయితే పెట్టడం జరిగిందండి. చూసినట్లయితే స్వామివారిని చూడండి, పుష్పాల కైంకర్యంలో పుష్పాల అన్నీ కూడా అలంకరించుకున్న స్వామి దర్శనం. అలాగే ఈరోజు ఉదయం కృష్ణుల వారి యొక్క దర్శనం, అలాగే శ్రీవారి యొక్క దర్శనం కూడా చేసుకోండి. ఆ తర్వాత స్వామివారికి ఇక్కడ కర్పూర దివ్యమంగళ నీరాజనాలు అయితే ఇస్తాను, చూస్తూ వివరించండి, తిలకించండి స్వామివారిని. ఈ విధంగా స్వామివారి యొక్క అనుగ్రహం మీ అందరి మీద ఎల్లప్పుడూ ఉండాలని నేను కోరుకుంటూ, ధనుర్మాస ఉత్సవాల్లో ఈరోజు 21వ రోజుకి మనం ఈ యొక్క ధనుర్మాస ఉత్సవాల్లో చేరుకున్నాము. మీ అందరికీ కూడా మరొకసారి ధనుర్మాస శుభాకాంక్షలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో నారాయణాయ, ఆండాల్ తిరువడిగలే శరణం.